ఎండాకాలంలో వచ్చే ఎండలా ఉంది కదండీ! బట్టలు ఎలిసిపోతాయనేసి నేను ఒకసారి అయితే ఆరేసిన. అవి మళ్ళీ మరలా ఏస్తున్నా అన్నట్టు. ఇంకా అది తొందరగా ఎండిపోగానే తీసుకొద్దామనేసి నిన్న సాయంత్రం ఎండబోసిన. అంటే ఎక్కువసేపు ఎండ లేకపోయేసరికి అవి ఇంకా చల్లబడతాయి అనేసి కవర్లో పోసిన. ఇంకా ఈరోజైతే ఎండ గట్టిగా ఉందనేసి ఎండబోస్తున్నా. ఇంక ఇవి అయితే పట్టించి చపాతీ చేసుకోవాలి. పజ్జొన్నలతో జావా చేసుకున్నా, చపాతీ చేసుకున్నా ఇది తీసుకోవడం వల్ల ఫ్యూచర్‌లో షుగర్ రాకుండా ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఈరోజు లంచ్‌లోకి క్యారెట్ కారం చేస్తున్నా అండి. సింపుల్‌గా అసలు ఎంత టేస్టీగా ఉంటదంటే కొంచెం దగ్గు, జలుబు అట్లా ఉన్న వాళ్ళకి కూడా గొంతు హాయిగా ఉంటది ఈ చలికాలం. ఫస్ట్ కడాయిలో కొద్దిగా ఆయిల్ పోసుకొని ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఇంకా ఆనియన్స్ ఉన్న పచ్చిమిర్చి ఏం అవసరం లేదండి. ఇక డైరెక్ట్ కొంచెం పసుపు వేసుకున్న తర్వాత ఈ తురిమిన క్యారెట్ కూడా అందులో వేసి కొంచెం మగ్గిపోయిన తర్వాత వెల్లుల్లిపాయలు చూసారా 3 గడ్డలు తీసుకున్నాను. అవి ఒలిచి మిక్సీలో పట్టుకొని అవి కూడా ఇందులో వేసి మీకు రుచికి సరిపడంత వేసుకొని ఇంకా దగ్గరికి మగ్గిపోయిన తర్వాత అప్పుడు లాస్ట్లో కారం వేసుకోవాలండి. దగ్గరికి ఫ్రై లాగా చేసాం కాబట్టి ఫస్టే కారం వేస్తే అంత ఘాట్లు వేస్తూ ఉంటుంది. అందుకని లాస్ట్లో ఇంక కొంచెం అయితే ఒక 2 మినిట్స్ అయితే బంద్ చేస్తాం అనగా కారం వేయాలని. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకైతే నచ్చుతుందనే అనుకుంటున్నా. బాయ్.